అవి మేము మంచి ముమ్మరంగా గేదెలు మేపే రోజులు అనమాట. ఆ రోజులో మా ఊరు ముడిగా అవతల ఒక పనస చెట్టు ఉండేది తోటలో. అసలు ఆ తోట రైతు ఆ తోటలో పాలేరు మంచి సైకో గల్లాల్లో వాళ్ళ చెట్లను బొబ్బాసకాయలు ఉండి అయినా కోసేవాళ్ళం కదా మేము. అలాంటిది మాతో పాటు ఒక పెద్ద ఆయన గేదెలు మేపేవాడు, ఎప్పుడు మేపేవాడు ఆయన తాత అవుతాడు అని మాకు. ఓ రోజున ఎవరే బాబా ముడిగా అవతల ఆ తోటలోనే పనస చెట్టు ఉంది, వెళ్ళి ఓ పనసకాయ అడిగానరా, వెళ్ళి కోసుకురండి అని చెప్పాడు మాకు. మేము పుట్టగాలం అప్పుడు, ఎంత నా వయసు 14 15 ఉంటుందేమో. సర్లే మొడుగు దాటాలి, ఆ పెద్ద ఆయన కదా నేను దాటలేనరా బాబా, వెళ్ళొచ్చిండ్రా కోసుకొచ్చాను అన్నాడు. మేమేం చేసాము, సర్లే చెప్పాడు కదా కోసేస్తామే కదా అని చెప్పి డైరెక్ట్ సొక్కాలు ఇప్పేసి గోసి వడలు పెట్టేసుకున్నాం. మొడుగు దాటాలి కదా పెట్టి మొత్తానికి వెళ్ళి సరికి సెట్ ఎక్కి ఒక కాయ కోసి కింద వేసాం. అది వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చాడు వాళ్ళు పాలేరు. వత్త దూలకుండా ఉంటుంది కదా, ఆ దూలకుండా రబ్బ పెద్ద రబ్బలాగా వచ్చినట్టు ఎక్కడ పాపం అటుకొచ్చి కొట్టాడు చూడు నన్ను తొడ మీద, నాకు కూడా వచ్చిన ఈ మీద కొట్టాడు. ఇంకంతే, అది ఒకటే పరుగు పరిగెత్తకుండా వచ్చి ఆ మొడుగులో పడి ఆ నీళ్ళు బురద అది రాసి దీనికి కేకేసాం. తాతారా ఆడు కొట్టేస్తున్నాడు, అక్కడ కొట్టేసాడు మమ్మల్ని, అసలు నువ్వు వచ్చారా అడుగుతావో సత్తావా అని కూర్చుంటే అదే అతను ఏం చేశాడంటే సాగు ఊరు చల్లగా చెప్పినట్టు, ఒరే అడగలేదే అంటే అడగలేదులే చెప్పలేదురా నేను చెబుదాం కదా అనుకున్నాను అన్నాడు. ఓ ఈడమ్మ ఇదేంట్రా బాబు ఇదా, ఇంతకీ ఈడేమో దొంగతనానికి పంపాడు మమ్మల్ని. మేమేమో సర్లే కాయ అడిగాడు కదా కోసుకొచ్చేస్తామే కదా, తెలిసిన వాళ్ళే కదా వాళ్ళే వెళ్ళలోనే, మేమంటే పుట్టగలం కానీ ఆయన మొత్తానికి ఇలా చేశాడు తప్ప. ఇంతకీ ఈ దద్దులు వచ్చేసినాయి కదా, నాకైతే తొడ పర్వాలేదు కొంచెం రాసుకుంటాకే, ఏదో మట్టో పూసుకుంటాక ఉంది. మా ఊడికైతే ఈపి ఆడి ఈపాడికి అందదు, ఆడికి మళ్ళీ నేను మళ్ళీ ఆడికి మట్టి పేడ ఈ రాస్తే తగ్గుతుంది అన్నమాట దూలకుండా దురత. ఇలా రాసి ఇంటికి వెళ్ళి ఈ ఇంట్లో మళ్ళీ కనిపించకూడదు, ఈ ఇంట్లో కనిపిస్తే మళ్ళీ ఇంట్లో ఇంకో రౌండ్ వేసుకుంటారు మనల్ని. ఈ కనిపించకుండా జాగ్రత్తగా 2 రోజులు తగ్గినాయి దద్దుర్లు. పనసకాయ దొంగతనానికి వెళ్ళి అలా జరిగింది అనమాట. ఏదైనా మా చిన్నతనం అనేది ఒక్కో దానికి ఒక మెమరీస్ ఉంటాయన్నమాట మాకు. మా చిన్నతనం అంటే అలా గడిచేది, ప్రతిదీ ఒక మాకు తీపి